ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. కాకి కిడ్స్ లో భాగంగా సైబర్ నేరాలపై, ట్రాఫిక్ నియమాలపై పోలీసు వారు చెప్పిన సూచనలపై తల్లిదండ్రులకు ప్రజలకు అవగాహన కల్పించాలి. శాంతి భద్రతల పరిరక్షణతో పాటుగా ప్రజల శ్రేయస్సుకు జిల్లా పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. ప్రస్తుతం సమాజంలో సైబర్ నేరగాళ్లు కొంత మోసాలతో ప్రజలను మోసగిస్తున్నారని, అట్టి మోసాల బారిన ప్రజలు పడకూడదనే ఉద్దేశంతో ప్రతి పోలీస్ స్టేషన్లలో సైబర్ వారియర్లు ఎంపిక చేసి వారిపై సైబర్ నేరాలు జరిగే విధానం, ట్రాఫిక్ నియమాలపై శిక్షణ ఇచ్చి జిల్లాల్లో ఉన్న అన్ని కళాశాలల్లో, పాఠశాలల్లో విద్యార్థులకు ఇంటర్నెట్ దుర్వినియోగం, ఆన్లైన్ మోసాలు, సైబర్ మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులు కాకి కిడ్స్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకు, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూప, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐలు కృష్ణ, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, ఆర్ఐలు మధుకర్, రమేష్, ఎస్ఐలు, విద్యార్థులు పాల్గొన్నారు. మన జిల్లాలో ఒక డాక్టర్ కి కూడా సమ్ 80 to 90 lakhs ఇట్లైన ఫ్రాడ్స్ అయినాయి. అది కాకుండా మన జిల్లాలో ఒక కానిస్టేబుల్ కి కూడా సమ్ 25 lakhs అతను మూసపోయారు స్టాక్ మార్కెట్ ఫ్రాడ్. సో ఇట్లైన ఫ్రాడ్ చదివిన వాళ్ళతో, చదివిన లేకుండా వాళ్ళతో, రిచ్ తో, పూర్ తో, ఎవరైనా జరిగి ఉండొచ్చు. దీనికి కారణం జస్ట్ చైతన్యం. అందువల్ల మనం ఎంత చైతన్యం చేస్తే అంత మనం సైబర్ క్రైమ్ పైన గెలవచ్చు. చెప్తాను, మీరు ఇప్పుడు మనం పోలీస్ హక్క ప్రోగ్రామ్ లేకపోతే షీ టీమ్ చాలా ఎక్కువ తిరుగుతున్నాయి. దాని ఇంపాక్ట్ మీరు 2022లో రిజిస్టర్ అయిన కేసెస్ అండ్ 24లో రిజిస్టర్ అయిన కేసెస్ తో మనం కౌంట్ చేస్తే డిఫరెన్స్ తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బయట కూడా అందరికీ తెలుసు షీ టీమ్ తిరుగుతుంది, పోలీస్ హక్క కూడా బయట పోతున్నారు. వాళ్ళే ఇప్పుడు మనం పోలీస్ హక్క వాళ్ళకి కంప్లైంట్స్ ఇస్తున్నారు. రీసెంట్ గా మనం పోలీస్ హక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు అంటే లాస్ట్ 10 days లో మనకి 2 పిటిషన్స్ ఇచ్చారు స్కూల్లో. దట్ వాళ్ళతో ఇట్లా గలీజ్ యాక్టివిటీ అయింది, లేకపోతే వాళ్ళతో ఎవరైనా మిస్బిహేవ్ చేశారు. అది కూడా మనం ఈపీటీ కేసు చేసాము. ఆపోజిట్ ఎవరైనా అబ్బాయి ఉన్నారు వాళ్ళకి కూడా వార్న్ ఇచ్చాము. అండ్ వాళ్ళ పేరెంట్స్ తో సహా వాళ్ళకి కౌన్సిలింగ్ చేశాము. 100% ఇంపాక్ట్ ఉంటుంది చేశాము. వీళ్ళ ప్రతి స్కూల్ ఇప్పుడు పోలీస్ ఖాకీ కిడ్స్ ఏంటి అంటే జిల్లాలో ఉన్న ప్రతి స్టూడెంట్ ఇస్ ఖాకీ కిడ్స్. ఓకే, సో మన జిల్లాలో మనం ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసాము, కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్ లో. ఈ పేరు మనం ఖాకీ కిడ్స్ పెట్టుకున్నాము. ఖాకీ కిడ్స్ అంటే వాళ్ళ పోలీస్ కోసం వాళ్ళు పని చేస్తారు. వాళ్ళకి సైబర్ అవగాహన మనం ఇస్తాము. ప్రతి స్కూల్లో విజిట్ చేస్తారు వాళ్ళు. మనం సైబర్ వారియర్ కొంతమంది కానిస్టేబుల్స్ ట్రైన్ చేయడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు సైబర్ వారియర్స్ ప్రతి స్కూల్లో పోయి వాళ్ళ ఉన్న మండల్లో ప్రతి స్కూల్లో విజిట్ చేసి ఎవ్రీ క్లాస్ ఫ్రమ్ 5th class వాళ్ళకి సైబర్ అవగాహన ఇస్తారు. ఆ పిల్లల ఖాకీ కిడ్స్ బాధ్యత ఏంటంటే వాళ్ళకి చెప్పడం, అదే చెప్పాము మనం, దట్ వాళ్ళకు కూడా బాధ్యత తీసుకొని వాళ్ళ పేరెంట్స్ కి చెప్పాలి, ప్లస్ వాళ్ళ రిలేటివ్స్ కి చెప్పాలి. ఇప్పుడు సైబర్ ఫ్రాడ్ ఎట్లా జరుగుతున్నాయి, ఆ మోడస్ ఆపరెండి ఎట్లా ఉంటది, ఆ ఫ్రాడ్స్ ఎట్లా జరుగుతున్నాయి, అంటే ఫ్రాడ్స్ దేని కారణం వల్ల జరుగుతున్నాయి వాళ్ళకి అవగాహన ఇస్తారు. కొత్త వాళ్ళు నేరాలు ఎట్లా చేస్తున్నారు అంటే డ్రగ్స్ గురించి ఉండొచ్చు, లేకపోతే మీకు లోన్ ఇవ్వడం ఉండొచ్చు, లేకపోతే లోన్ యాప్స్ నుండి ఉండొచ్చు, లేకపోతే ఫెడెక్స్ ఫ్రాడ్, బ్లూ డాట్ కొరియర్ డ్రాఫ్ట్ ఫ్రాడ్స్ ఉండొచ్చు, లేకపోతే డిజిటల్ అరెస్ట్ ఉండొచ్చు. ఇట్లయినా వాళ్ళకి అవగాహన ఇస్తాము. ఆ అవగాహన వల్ల వాళ్ళ పేరెంట్స్ కి చెప్తారు. అదే పేరుతో మనం ఖాకీ కిడ్స్ ప్లాన్ చేశాము. ఇది కాకుండా ఇదే సైబర్ వారియర్స్ కి మనం ట్రాఫిక్ పైన కూడా అవగాహన ఇచ్చాము, ట్రైనింగ్ ఇచ్చాము. అది కూడా వాళ్ళ ప్రతి స్కూల్లో పోయి పిల్లలకి ట్రాఫిక్ రూల్స్ ఏముంటది, వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాలి ఏంటి, డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి, లేకపోతే హెల్మెట్ వేసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్, సో దట్ పిల్లలు కూడా బాధ్యత తీసుకొని వాళ్ళ పేరెంట్స్ కి చెప్తారు. అదే మనం ప్లాన్ చేస్తున్నాము. ఇదే ఖాకీ కిడ్స్ ప్రోగ్రామ్ ఈ రోజు లాంచ్ అయ్యి ఇప్పుడు నెక్స్ట్ 90 days లో మన టార్గెట్ ఏంటి అంటే మన జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్ లో అన్ని పిల్లలు ఎంతమంది ఉన్నారు, 20-30,000 పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం మనం టార్గెట్. ఇప్పుడు అందరూ క్లాప్స్ కొట్టండి. పిల్లలు ఒక ఇద్దరు రండి అమ్మా. థ్యాంక్ యూ సార్.